లూకా సువార్త 20వ అధ్యాయం 21 నుండి 25వ వచనం వరకు. లూకా సువార్త 20వ అధ్యాయం 21 నుండి 25వ వచనం వరకు. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు. నీవెవనియందును మోమోటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తిరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా, వారు కైసరు అనిది. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. చాలు. ఈ యొక్క లేఖన భాగాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, దేవుణ్ణి అంటే యేసు ప్రభుని ఇరుకున పెట్టడానికి అక్కడ పరిసయ్యులు, వేరే సువార్తలు మీరు చూస్తే హెరోదీయులు అనేటువంటి మాట కూడా ఉంటుంది. ఆ ఇద్దరు గ్రూప్స్ వారు ఏం చేస్తారంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే, మరి మనం కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడుగుతున్నారు అన్నమాట. పన్ను ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా? ఇవ్వాలి. రోమా పత్రికలో మనము రోమా పత్రికని ధ్యానిస్తున్నప్పుడు మనం గమనించినాం కదా, పన్ను అనేది ట్యాక్స్ అనేది కట్టాలి. కానీ అప్పుడు యేసుప్రభు జీవించినటువంటి కాలంలో రోమియోలు యూదులను పరిపాలిస్తూ ఉన్నారు. యూదులు రోమియోలకు వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, అంటే తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారు. అందులో జెలోతీయులు అనేటువంటి వారు మరి ఎక్కువగా తిరుగుబాటు చేస్తున్నారు. అంటే వారు ఏ రూల్ని కూడా వాళ్ళు ఫాలో అవ్వద్దు. రోమియోలు రోమన్స్ పెట్టేటువంటి ఏ లాని కూడా, ఏ రూల్స్ని కూడా మనం ఫాలో అవ్వద్దు అని చెప్పేసి వారు ఖచ్చితంగా తిరుగుబాటు చేసేటువంటి వారు అన్నమాట. కాబట్టి చాలామంది యూదులు ఏం చేస్తున్నారనంటే, వీరికి ఎట్టి పరిస్థితిలో పన్ను కట్టొద్దు అని వారు ఏం చేస్తున్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు గనక పన్ను కట్టాలి అని అన్నారు అనుకోండి, ఆయన ఇప్పుడు ఏమైపోతాడు? యూదులకి వ్యతిరేకమైపోతాడు కదా. ఒకవేళ పన్ను కట్టొద్దు అన్నారు అనుకో, కట్టడానికి వీల్లేదన్నారు అనుకో, ఎవరికి వ్యతిరేకమవుతాడు? రోమా చక్రవర్తికి వ్యతిరేకంగా అవుతాడు. అప్పుడు వారు ఏం చేయొచ్చు? దేశద్రోహి అని ముద్ర వేసి ఆయనని ఏ విధంగా అయినా సరే ఆయనని యేసుప్రభుని అరెస్ట్ చేసి వారు అనుకున్నది సాధించవచ్చు అన్నమాట. ఇది వారి యొక్క ప్లాన్. కానీ యేసుప్రభు అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దీనారం నాకు చూపుడి, దీని మీద రూపమును పైవ్రాతయు ఎవరివని అడగగా, వారు కైసరు అనేది. అంటే అప్పుడు కాయిన్స్ మీద ఎవరిది ఉంటే, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని దేవురుగా పూజించేటువంటి వారు అన్నమాట, రోమా చక్రవర్తులు. కాబట్టి కైసరువి అన్నప్పుడు యేసుప్రభు అక్కడ ఏమంటే, అలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడి అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, కైసరు సంగతి దేవుడు ఎరుగు, కానీ అది దాదాపుగా మీరు చేస్తున్నారు. ఎందుకనంటే, కైసరుకి చెల్లించలేదనుకోండి, ఏమవుతుంది? మీ మీద ఫైన్ వేస్తారు, ఐటీ రైట్స్ అయితే చాలా కథలు అవుతాయి. కాబట్టి ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి కైసరు మీరు చెల్లిస్తున్నారు. రెండవ భాగం ఉంది చూడండి, దేవునివి దేవునికి చెల్లించుడి అనేటువంటి మాట. కాబట్టి ఈ వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఏంటిది? దేవునివి దేవునికి చెల్లించు. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవునివి దేవునికి చెల్లించు. దేవునివి దేవునికి మనం ఏం చేయాలి? చెల్లించాలి. చెల్లిస్తున్నారా? ఒకసారి ఇక్కడ వాడినటువంటి పదం మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి. అందుకని ఇటు చూడండి. ఇప్పుడు ఇది నాకు ఇచ్చిన, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా?
ఇప్పుడు నేను ఏం చేస్తున్నట్టు ఆ, ఆయనది ఆయనకి ఇస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో ఎట్లుంటుంది తెలుసా? ఎన్ఐవిలో గివ్ బ్యాక్ అని ఉంటుంది అన్నమాట. ఏముంటుంది? గివ్ బ్యాక్ అంటే ఆయన నాకు ఇచ్చినాడు, ఇది ఎవరిది ఇప్పుడు? ఎవరిది? ఆయనదే. మరలా నేను ఏం చేస్తున్నా? ఆయనకి ఇస్తున్నా. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. కైసరువి కైసరునికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. కాబట్టి దేవునివి మనకి ఇస్తున్నాడు, మనం ఏం చేయాలి? తిరిగి ఆయనవే ఆయనకి ఇస్తున్నాం, మనం కొత్తదేం చేస్తలేం. అర్థమవుతుందా? కానీ చాలామంది క్రైస్తవ బిడ్డలు ఆయనవి ఆయనకి ఇవ్వడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. మీరు అట్లా ఉండొద్దు, మన సంఘం అట్లా ఉండదు. అర్థమవుతుందా? దేవునివి దేవునికి ఏం చేయాలి? చెల్లించాలి. అర్థమవుతుందా? దేవునివి దేవునికి మనము చెల్లించాలి. అక్కడ వాడినటువంటి పదం యొక్క రూట్ మీనింగ్ ఏమొస్తుందంటే పేయింగ్ ఏ బిల్ లేదా సెటిలింగ్ ఏ డెట్ ఆల్ దట్ ఈస్ డ్యూ. అంటే ఇవ్వాల్సినటువంటివి తిరిగి ఇవ్వడం, అంతే. యేసుప్రభు అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవునివి దేవునికి చెల్లించండి అని అంటే అవి మీరు ఆల్రెడీ ఏమై ఉన్నారు? మీరు ఇవ్వాల్సినటువంటి వారే. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు అవి తిరిగి ఇచ్చేసేయాలి. అర్థమవుతుందా? కాబట్టి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి యాజ్ యూజువల్గానే, కానీ కొన్ని విషయాలు మాత్రం మీకు నేను చెప్తాను. స్పష్టంగా దేవుడు ఖచ్చితంగా నాది అన్నటువంటివి కొన్ని ఉన్నాయన్నమాట. ఇది నాది అన్నది, అవునా? ఇది నాది అన్నటువంటివి కనీసం వాటినైనా మనం చేస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిది, దేవుడు దేన్ని నాది అన్నాడంటే, మీరు పాత నిబంధన జాగ్రత్తగా గమనిస్తే తొలిచూలు అనే మాట వాడి, ప్రథమ ఫలం, ఫస్ట్ బాన్. 4 పదాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ప్రభు స్థానం. మన కాంటెక్స్ట్లోకి మనం దాన్ని అనువదించుకుంటే తొలిచూలు లేదా ఫస్ట్ ఫ్రూట్ అనేటువంటి పదము బైబిల్లో ఉంది. వాటికి సంబంధించిన కొన్ని వర్సెస్ మీకు నేను చూపిస్తా. ఆ తర్వాత దాన్ని మన సందర్భానికి మనం ఎలాగూ అన్వయించుకోవాలో మనం చూద్దాం. నిర్గమకాండం రిఫరెన్సులు రాసుకోండి, కేవలం చదివిపిస్తా, దాన్ని వివరించేది లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి గురించి ఆలోచన చేయండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 19వ వచనం. ప్రతి తొలిచూలు పిల్లయు నాది, నీ పశువులలో తొలిచూలదైన ప్రతి మగది దూడయే గాని గొర్రె పిల్లయే గాని అది నాదగును. చాలు. ఫస్ట్ బాన్, ప్రతి తొలిచూలు ఎవరిదట? దేవుని. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని, వారు నా వారయుందురు, నేనే యెహోవాను. అక్కడ ఇంగ్లీష్లో ఆల్ ద ఫస్ట్ బార్న్ ఆర్ మైన్ అంటాడు అన్నమాట. ఆల్ ద ఫస్ట్ బార్న్ ఆర్ మైన్ అనేటువంటి మాట. నిర్గమకాండం 23వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 19వ వచనం. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. చాలు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని, కదా? ఇప్పుడు మనకు భూమి లేదు, పంట లేదు, అవునా? అప్పుడు ఏంటిది ఆస్తి? అవే కదా, అవునా? మన కాంటెక్స్ట్లోకి మనం తర్వాత ఆలోచిద్దాం. కాబట్టి ఫస్ట్ ఫ్రూట్ ఎవరిదట? దేవుని. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటిలన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను.
చూడండి అక్కడ మొదటివి ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి అనేటువంటి మాట అర్థమవుతుందా? అవి ఎవరివట? దేవునివి. అర్థమవుతుంది? అవి ఎవరివి? దేవుని. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ప్రథమ ఫలము అనే మాట, ఫస్ట్ ఫ్రూట్. దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు అంటే, నేనేమన్నా మొదటి స్థానం, మొదటిది అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. మనం మొదటిది దేవునికి ఇస్తున్నామనంటే దేవునికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతని మనం అక్కడ తెలియజేస్తుంది. అర్థమవుతుందా? మనము చాలా సందర్భాల్లో మొదటిది అనే దానికి మన వ్యక్తిగత జీవితంలో ప్రాముఖ్యత ఇస్తాం, బాగానే ఉంటుంది, ఫస్ట్ కదా అనేటువంటిది. కానీ ఆ ఫస్ట్ అన్నప్పుడు ఎవరు రావాలి మన మైండ్లోకి? దేవుడు రావాలి. అర్థమవుతుంది? మొదట ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అది అక్కడ దేవుడు చెప్తుంది అన్నమాట. శ్రేష్టమైంది మొదటిది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనం మొదటిది ఇస్తున్నప్పుడు మనం ఏం సూచిస్తున్నామంటే, ఒకటి, దేవుని పట్ల మనం కృతజ్ఞత భావాన్ని మనము వ్యక్తం చేస్తున్నాం, గ్రాటిట్యూడ్. రెండవది, మొదటిది దేవునికి ఇస్తున్నప్పుడు మనం దేవుని యందు మన యొక్క విశ్వాసం, మన ట్రస్ట్ ఏంటిది? దేవుడు ఇంకా తర్వాత వాటిని అన్నింటినీ దేవుడు చూసుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనము వ్యక్తం చేస్తున్నాము. ఇంకోటి, మొదటి ఇస్తున్నప్పుడు మన జీవితంలో మొదటి స్థానం దేవునిది అని మనము తెలియజేస్తున్నాం. కాబట్టి మొదటి స్థానం ఎవరిది మీ జీవితంలో? అక్కడ 2 పదాలు మనం గమనిస్తాం కదా. మొదటిది ఇచ్చి మీరు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఘనపరుస్తారు. ఇంకో చోట ఏమంటే, మొదటిది ఇచ్చి మీరు ఏం చేస్తారు? దేవుని ఆశీర్వాదాలు పొందుకునే అవకాశము ఉంది. మీరు చూడండి, ఏదైనా ఒక మంచి శుభవార్త కావచ్చు, ఏదైనా ఒక అద్భుతమైనటువంటి విషయం, సంఘటన మనం ఎవరికి చెప్పాలనుకుంటాం? ఎవరు చెప్పాలనుకుంటాం? నాకు చాలామంది అంటారంట, ఫస్ట్ మీకే చెప్తున్నాం. నాకు సంతోషం అవుతుంది, జనరల్ కదా. మొదటి మీకే అంటే నాకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అని మనము భావిస్తాం. మరి దేవుని విషయంలో ఏంటి సంగతి? దేవుని స్థానం దేవునికి ఇస్తున్నామా? అర్థమవుతుందా? దేవుని స్థానం ఏంటిది? మొదటిది. ఆయన మొదట తీసుకునేటువంటి వాడు. సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉండదు. దేవుడు అక్కడ ఏమంటారు? సర్దుకోడు. దేవుడు అక్కడ ఉండడు. ఎవరి జీవితంలో అయితే దేవుడికి మొదటి స్థానం ఉంటుందో వారి జీవితంలోనే దేవుడు ఉంటాడు. దేవుడు కాక ఇంకేదైనా మీ జీవితంలో మొదటి స్థానంలో ఉంటే మీ జీవితంలో దేవుడు లేడు. అంతే. మీరు అనుకుంటున్నారు ఉన్నాడు, కానీ దేవుడు కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు. ఏదో ఒకటి సర్దుకుపోదాం అన్నట్టు దేవుడు కాదు. దేవుడు ఏమంటాడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, అంతే. నా ప్లేస్ నేను ఎవ్వరికి ఇవ్వను. అర్థమవుతుందా? మొత్తము నాకే కావాలి, మొత్తం దేవుడే ఉండాలి. నేను చాలాసార్లు చెప్తా కదా, దేవునికి పార్ట్నర్షిప్ ఇష్టం లేదు. దేవునికి ఏం కావాలి? ఓనర్షిప్ కావాలి. దేవుడు ఎలా ఉండాలని? ఓనర్గా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు నేను కలుసుకుందాం రండి, సర్దుకుందాం రండి అంటే దేవుడు అంటాడు, సర్దుకునే లేదు, ఏది లేదు, నేనే ఉండాలంటే. ప్రతి విషయంలో నేను ఉండాలి. అది నాది. అది ఎవరిది? దేవునిది. కాబట్టి మొదటి స్థానం ఎవరిది? దేవునిది. దేవునిది మనం ఏం చేయాలి? దేవునికే ఇవ్వాలి. మీరు ఆలోచన చేయండి, మీ జీవితంలో మొదటి స్థానము ఎవరికి ఇస్తున్నారు? మీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నారు? మీ మైండ్లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉంది? అన్ని ఏరియాస్లో కొన్ని దాంట్లో దేవుడు, కొన్ని దాంట్లో నా భార్య, నా పిల్లలు, కొన్ని దాంట్లో డబ్బులు, కొన్ని దాంట్లో నా ఉద్యోగం, అట్లా ఉండదు. అన్ని దాంట్లో ఎవరు ఉండాలి? దేవుడే. అది ఫస్ట్ ఏమంటారా? డిఫాల్ట్ అంటారా? డిఫాల్ట్గా దేవుడే ఉండాలి. ఇంకా అన్ని విషయాలలో దేవుడే ఉండాలి. అది దేవుడు మనకి తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదటిది ఏంటిది? నాకు ఆ ఫస్ట్ది మనం మిస్ అయిపోయినాం అనుకోండి, ఆ ఛాన్స్ మళ్ళీ రాదు కదా. మీరు ఎంత గింజుకున్నా కానీ, అవునా, ఫస్ట్ది మిస్ అయిపోతే ఇంకా రాదు. ఇంకా దాన్ని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత ఏడ్చుకున్నా అది రానే రాదు. కాబట్టి
ఫస్ట్ అనేసరికి మనం ఏం చేయాలి? మన మైండ్ ఎవరు స్ట్రైక్ అవ్వాలి? దేవుడు స్ట్రైక్ అవ్వాలి. అది మొదటి స్థానం దేవునిది, అది దేవునికి ఇవ్వాలి. తర్వాత రెండోది, బైబిల్ ఏం చెప్తుందనంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మ వశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రభు దినం. రెండోది ప్రభు దినం లేదా ప్రభు సమయం. ఆ దినం ఎవరిదట? ప్రభు దినం. ఎవరిది? దేవుడు ఏమంటున్నాడు? ఆ రోజు ఎవరిది? నాది అంటుంది కదా, నాది. ఇంగ్లీష్లో ఎట్లుంటుందంటే, ఇట్ వాజ్ ద లార్డ్స్ డే. యోహాను రాస్తున్నప్పుడు ఇట్ వాజ్ ద లార్డ్స్ డే అండ్ ఐ వాజ్ వర్షిపింగ్ ఇన్ ద స్పిరిట్ అని ఉంటుంది అన్నమాట. అది ప్రభు దినం. ఆ ప్రభు దినాన్ని ఆయన ఏం చేస్తున్నాడట? తెలుగులో ఏముంది? ఆత్మవశుడనే ఉంది కదా. ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. దేవుని దినం అనేది ఒకటి ఉంది, దేవుని సమయం అనేది ఒకటి ఉంది. ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? దేవునిది దేవునికి మనం ఇవ్వాలి. ఏం చేయాలి? దేవునిది దేవునికి ఇవ్వాలి. ఏది దేవునిది? ఏది దేవుని దినం? ఆదివారం కదా. మనం కొత్త నిబంధనలో మనం ఏం ఆచరిస్తున్నాం? ఒక దినాన్ని మనం కేటాయించాం కదా. అదేంటిది? ప్రభు దినం. అంటే ప్రభుని ఆరాధించేటువంటి దినం, ప్రభుతో గడిపేటువంటి దినం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎంత బిజీ అయిపోయినారంటే పిల్లలు అడగాల్సి వస్తుంది, కొంచెం టైం ఇయ్యరా డాడీ, కొంచెం టైం ఇయ్యరా ఈరోజు మాతో గడపడానికి అనేటువంటి పరిస్థితి వస్తుందంట. దేవుడు అంటున్నాడు, ఒకరోజు ఎవరిది? అది నాది. మీరు నాతో గడపాల్సినటువంటి సమయం గడుపుతున్నారా? ప్రభు దినం ప్రభుకి ఇస్తున్నారా? దినం అంటే సమయం కదా. దాన్ని సింపుల్గా చెప్పుకుంటే ప్రభు సమయం, ప్రభు దినం లేదా ప్రభు సమయం. ప్రభు సమయం ప్రభుకి ఇస్తున్నారా? అసలు సమయం ఉందా ప్రభుకి మీ జీవితాలు? గుర్తుపెట్టుకోండి, అది ఆయనది, ఆయనకి ఇవ్వాలి. అది ఆయనదే. ప్రభు దినం అంటే 2 గంటల ఆరాధనలో పాల్పంచుకొని వెళ్ళిపోతే ప్రభు దినం ప్రభుకి ఇచ్చినట్టు కాదు. ఆ రోజు అంతా మనం ఏం చేయాలి? మన సొంత పనులని పక్కన పెట్టేసేసి, అనవసరమైన యాక్టివిటీస్ పక్కకు పెట్టేసేసి మనం ప్రభుతో సమయం గడపాలి. దేవుడిచ్చిన కుటుంబంతో సమయం గడపాలి. దేవుడిచ్చినటువంటి సంఘంతో సమయం గడపాలి. అప్పుడు దేవుని ప్రభు దినం ప్రభుకి ఇచ్చినట్టుగా ఉంటుంది. అంతేగాని ఎప్పుడు ఆరాధన అయిపోతుందా? మీరందరూ మంచోళ్ళు, కానీ కొంతమంది సండే కానీ సినిమాకి వెళ్ళిపోతారు. చర్చ్ అయిపోగానే నెక్స్ట్ ఎక్కడ? లేకపోతే ఈవినింగ్ అయ్యేసరికి ఎటో ఒక దిక్కు బయటికి తిరగడానికి వెళ్ళిపోతారు. ఆ రోజు ఎవరిది? మరి ఎవరికి ఇస్తున్నారు? దొంగతనం చేయొద్దు కదా. ప్రభు సమయాన్ని మనము దొంగిలించొద్దు. కానీ చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తున్నారు? ప్రభుకి ఇవ్వాల్సినటువంటి దినము ప్రభుకి ఇస్తలేరు, అన్నీ మనమే తినేస్తున్నాం. ప్రభుకి ఇవ్వాల్సినటువంటి సమయం కూడా మనము ఇవ్వలేకపోతుంది. దేవుడు అంటున్నాడు, దేవునివి దేవునికి చెల్లించాలి. నేను ఇంతకుముందు ఒక సంఘటన చెప్పిన కదా, గుర్తుందా? ఎరిక్ హెన్రీ లిడెల్ అనేటువంటి వ్యక్తి కదా. ఎంతమంది గుర్తుంది? ఒకరు, ఇద్దరు, ముగ్గురు. వెరీ గుడ్. 1924లో సమ్మర్ ఒలింపిక్స్. ఆయన ఎందులో ఛాంపియన్? 100 మీటర్స్లో ఆయన ఛాంపియన్. ఆయన స్కాట్లాండ్కి చెందినటువంటి వ్యక్తి. షెడ్యూల్ ముందే రిలీజ్ చేసినారు. ఏంటిది? 100 మీటర్స్ రేస్ ఏ రోజు ఉంటుంది? సండే ఉంటుంది. ఈయన పరిగెత్తితే ఖచ్చితంగా గోల్డ్ మెడలే, తిరుగులేదు. కానీ ఆయన ఏం అనౌన్స్ చేసినాడు? సండే నేను పరిగెత్తాను, నేను పార్టిసిపేట్ చేయను, రిఫ్యూజ్ చేసినాడు. ఆ దేశం వాళ్ళంతా కూడా ఆయన మీద దుమ్మెత్తి పోసారు, దేశద్రోహి అని.
నీ సొంత అభిప్రాయాల కోసం ఒక్కరోజు పరిగెత్తితే ఏమవుతుంది? ఎన్ని అన్న ఆయన పట్టించుకోడు. కానీ 400 మీటర్స్లో ఆయన పరిగెత్తిండు, ఆయన గోల్డ్ మెడల్ వచ్చి. 200 మీటర్స్లో పరిగెత్తిండు, ఆయనకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. అర్థమవుతుందా? దీనినే 1981లో చారియట్స్ ఆఫ్ ఫైర్ అని ఒక మూవీ తీసిండ్రు అన్నమాట. దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది ఈ సంఘటనని పురస్కరించుకో. అర్థమవుతుంది? అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభుని ఘనపరుస్తున్నాడు. అర్థమవుతుందా? అది మొండితనం, మూర్ఖత్వం అనేది కాదు. ఆయన జీవితంలో ప్రభుకి ఇచ్చిన స్థానం అలాంటిది. ప్రభు దినాన్ని నేను ఏం చేయ, నా సొంత వాటి కోసం నేను వాడుకున్నాను. ఒలింపిక్లో గోల్డ్ మెడల్ మిస్ అవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏమనుకున్నాడు? దేవుని సమయం దేవునికి ఇవ్వాలి అని తను అనుకున్నది. అలాగే 1849 మార్చ్ 4 జకారీ టైలర్ అనేటువంటి వ్యక్తి యుఎస్ఏ ప్రెసిడెంట్గా ప్రమాణం చేయాల్సినటువంటి రోజు. జకారీ టైలర్ అనేటువంటి వ్యక్తి. కానీ ఆయన ఆ రోజు ప్రమాణము చేయలేదు. ఎందుకు తెలుసా? అది సండే. అర్థమైంది? దేవుడు ఆయన ఎంతగా ఘనపరిచినాడు. ఈరోజు నిజంగా మనం చాలా క్యాజువల్గా తీసుకుంటున్నాం దేవుని సమయాన్ని, దేవుని దినాన్ని. ఏం కాదులే. చాలామంది ఏమంటారు తెలుసా? ఆదిమ సంఘంలో ప్రతిరోజు కూడుకుని. మరి మీరు కూడుకుంటారా ప్రతిరోజు? చెప్పండి. ఈ మధ్య తెలివి ఎక్కువైపోయింది కదా. ఆలయానికి వెళితేనే దేవుడు ఉన్నట్ట. యేసుప్రభు కంటే గొప్పలు వీళ్ళు. యేసుప్రభు విశ్రాంతి దినాన్ని ఎప్పుడైనా తప్పినాడా? చెప్పండి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినాను. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? విశ్రాంతి దినాన్ని పాటించాలి. యేసుప్రభు ఆయన బ్రతికున్నప్పుడు అక్కడ మంచి మాట ఉంటుంది కదా, వాడుక చొప్పున ఆయనకు అలవాటు ఏంటిది? ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళాలి, లేదా ప్రతి విశ్రాంతి దినాన మందిరానికి వెళ్ళాలి. ఈ రోజులో చాలామంది యేసుప్రభు కంటే గొప్పలు అయిపోతున్నారు. ఎక్కడున్న దేవుడే. అవునా? దేవుడు ఒక సంఘాన్ని, ఒక సమయాన్ని దేవుడు మన కొరకు ప్రత్యేకంగా కేటాయించింది. ఈరోజు ఎందుకు మన జీవితంలో ఆధ్యాత్మిక ఆనందం లేదు? ఆధ్యాత్మిక జీవం ఎందుకు లేదు? సహవాసం లేదు. దేవుని బిడలతో గడపడానికి ఇష్టపడతలేం. పనికి మాన లోకంతో, లోక సంబంధమైన విషయాలతో గడపడానికి చాలా సంతోషపడుతున్నాం మనం. దేవుడు గుర్తు చేస్తున్నాడు, దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? ప్రభు దినం ప్రభుకి ఇవ్వాలి, లేదా ప్రభు సమయము ప్రభుకి ఇవ్వాలి. ఇది దేవుడు మనకు చెప్తున్నటువంటి రెండవ మాట. తర్వాత మూడోది, ప్రభు భాగం ప్రభుకి ఇవ్వాలి. ఇది మీకు ఎక్కువ ఇవి తెలుసు కాబట్టి నేను ఈ లోతుగా వెళ్ళను. ప్రభు భాగం ఏంటిది? ప్రభు భాగం లేవియాకాండం. కొన్ని వచనాలు మాత్రం నేను మీకు చూపిస్తాను. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలమునన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అక్కడ ఏముంది? యెహోవా సొమ్ము అనేటువంటి మాట. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు వచ్చింది? ఈ 10వ భాగం అనేది ఎప్పుడు వచ్చింది? పాత నిబంధన. ఎప్పుడు? బైబిల్ చదువుతున్నారా? రూల్ ఎప్పుడు వచ్చింది చెప్పండి. 10వ భాగం అనే రూల్ ఎప్పుడు వచ్చింది? నియమం మోషే కాలంలో. అబ్రహాం కాలంలో ఉందా? లేదు. కానీ ఇచ్చి. అవునా? యాకోబు ఇచ్చిందా? నేను అంటున్నారా? సరే, రిఫరెన్స్ రాసుకోండి. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుండి 20 చదవకండి. ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 28, 22. ఇది మోషే కంటే ముందు. మలాకీ గ్రంథం ఇది చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మలాకీ 3:8.
మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 8 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. చూడండి, ఎందుకు దొంగ అనే మాట దేవుడు అంటున్నాడు అని అంటే, అది మీది కాదు కదా, మీది కానిది ఎందుకు మీ దగ్గర మీరు ఉంచుకుంటున్నారు అనేటువంటి మాట. ఇక్కడ మనం చాలాసార్లు ఇది డబ్బుకు సంబంధించిన విషయం అనుకుంటాం. ఇది డబ్బుకు సంబంధించింది కాదు, ఇది మన హృదయానికి సంబంధించినటువంటి విషయం. అర్థమవుతుందా? ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు. మన హృదయంలో దేవునికి ఇస్తున్నటువంటి స్థానం ఏంటిది అనేది అక్కడ మనకి తెలిసిపోతుంది. మన అసలు రూపం ఎక్కడ బయటపడితే తెలుసా? డబ్బుల దగ్గరనే. అవునా? మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నాం అనేది ఎక్కడ తెలుస్తుంది? దేవునికి ఇచ్చే విషయంలో. అయితే దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఏమంటున్నాడు? ఇది నాది అంటున్నాడు కదా, ఇది నాది అంటున్నాడు. నిజంగా బాధకరమైన విషయం ఏంటంటే, దాదాపుగా 20 మందిలో ఒక్కరు మాత్రమే దశంభాగం ఇచ్చే వాళ్ళు ఉంటారు. 20 మందిలో ఎంతమంది ఇస్తారు? వీరందరూ విశ్వాసులే, రక్షణ పొందినటువంటి వారే. కానీ ఎంతమంది ఇస్తున్నారు? దేవునికి చెల్లించడం నిజంగా చాలా కష్టమైపోతుంది. అవునా? ఈ నా భాగం అనేటువంటిది దేవుడు, మనం ఇంగ్లీష్లో మొట్టమొదటి అక్షరం ఏంటిది? ఏ కదా. ఇవ్వడంలో దేవుడు నియమించినటువంటి నియమాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఈ టైత్ అనేటువంటిది. ఇప్పుడు మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇది పాత నిబంధన, కొత్త నిబంధనలు ఇలాంటివి ఏమి లేవు కదా అని అంటే, నిజమే, కొత్త నిబంధన ఇలాంటివి ఏమి కూడా లేవు. కానీ కొత్త నిబంధన ఎప్పుడు పాత నిబంధన కంటే ఉన్నతమైంది, అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? కొత్త నిబంధన ఎప్పుడు పాత నిబంధన కంటే ఒక అడుగు ముందే ఉంటుంది. అవునా? కాబట్టి మీరు పాత నిబంధననే నెరవేర్చలేకపోతే కొత్త నిబంధన ఎక్కడ నెరవేరుస్తారు చెప్పండి? కొత్త నిబంధన ఏంటిది తెలుసా? కొత్త నిబంధన సంఘం ఎట్లుండే తెలుసా? ఒక మాట చదివియాలా? చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33 నుండి 35వ వచనం వరకు. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెలతెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయాను. 37 కూడా చూడండి. దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. దేని వెల తెలుసా? అక్కడ భూమి అమ్మి అనేటువంటి మాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, 33వ వచనంలో పునరుత్థానంను గురించి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇవ్వడం అనేటువంటిది కృప. అది అర్థమవుతుందా? అందరి మీద ఏముందంట? దైవ కృప ఉంది. కాబట్టి వారు ఏం చేస్తున్నారో తెలుసా? తమకు కలిగినవన్నీ కూడా వారు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర, అపోస్తల దగ్గర అంటే అపోస్తలకి ఇస్తలేరు, వారు దేవుని సన్నిధిలోనికి తెచ్చి వాటిని, ఇది కొత్త నిబంధన చేస్తారు. అట్లా కృప, అది కృప ఉండాలి. సరే, కొత్త నిబంధన ఏం చెప్తుంది అనేది క్లుప్తంగా చెప్తాను. 3 విషయాలు. ఒకటి, మీరు రిఫరెన్స్లు రాసుకోండి, తర్వాత చదువుకోండి, టైం ఎక్కువైతుంది. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5-7 వచనం. ఈ రిఫరెన్స్ రాసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. 16వ అధ్యాయం 2వ వచనం. అక్కడ కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, దశంభాగం గురించి కొత్త నిబంధన మాట్లాడతలేదు, కానీ కొత్త నిబంధన ఏం మాట్లాడుతుంది? ధారాళంగా ఇవ్వండి అని మాట్లాడుతుంది. ఏమంటుంది? ధారాళంగా ఇవ్వండి, ఇంత లిమిట్ అని లేదు. 2వది, ఉత్సాహంగా ఇవ్వండి అని చెప్తుంది. ఎలా ఇవ్వాలట? ఉత్సాహంగా ఇవ్వాలి. 3వది, వర్ధిల్లిన కొలది ఇవ్వండి. ఎట్లా ఇవ్వాలి? అంటే క్యాప్ లేదు, 10% అని క్యాప్ పెట్టాల. అసలు వాస్తవం చెప్పాలంటే పాత నిబంధనలో 10% కాదు, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు వాటి గురించి మనకు వద్దులేదు. కాబట్టి కొత్త నిబంధన ఏం చెప్తుంది? ఇవన్నీ దేవునికి చెందినవి, మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నారా ఆయన భాగం?
ఇది ఫైనాన్షియల్ ఇష్యూ కాదు, స్పిరిచువల్ ఇష్యూ. చాలామంది ఏమనుకుంటే డబ్బుకు సంబంధించి కాదు, నీ ఆధ్యాత్మిక స్థితిని తెలియజేసేటువంటి, నీ హృదయం ఎక్కడుంది అని తెలియజేసేటువంటి విషయం. కాబట్టి దేవుని ఇచ్చేసేయాలి. ఒకటి ప్రభు యొక్క స్థానం, రెండోది ప్రభు యొక్క దినం లేదా ప్రభు యొక్క సమయం, మూడోది ప్రభు యొక్క భాగం, నాలుగోది ఇది నా పాయింట్ మెయిన్గా ప్రభు యొక్క రూపం. అక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు, దానిపైన ఎవరి రూపం ఉంది అని అంటాడు కదా. ఎవరి రూపం ఉంది? ఎవరి రూపం ఉంది? దేవుడు అంటున్నాడు, కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. దేవుని రూపం ఎక్కడుంది? దేవుని రూపం ఎక్కడుంది? మనమందరం కూడా దేవుని స్వరూపంలో ఉన్నాము. మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనల్ని మనము దేవునికి అప్పగించుకోవడం. మనం ఎవరం? మనం ఏ రూపంలో ఉన్నాం? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. తన స్వరూపమందు. మనలో ఎవరి రూపం ఉంది? మనం ఎవరి వారం? ఎవరికి ఇవ్వాలి? మనల్ని మనం ఎవరికి ఇచ్చుకోవాలి? దేవునికి ఇచ్చుకోవాలి. 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన వారము. వి బిలాంగ్ టు గాడ్. మనం దేవునికి చెందినటువంటి వారం. మన మీద ఆయన రూపం ఉంది కాబట్టి మనం ఎవరికి చెందినటువంటి వారము? ఆయనకు చెందినటువంటి వారము. మనల్ని మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. అర్థమవుతుంది? కాబట్టి మనం ఎవరికి చెందినటువంటి వారు? దేవునికి చెందినటువంటి వారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనల్ని మనము దేవునికి ఇచ్చేసుకోవాలి. అంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. నేను, అర్థమవుతుందా? నా ఫ్యూచర్, నా ఫ్యామిలీ, నా డబ్బు, నా ఇది, నా అది అంటే అవన్నీ ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి. ఆ సమర్పణలోనికి రావాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మన మీద ఆయన రూపమే ఉంది, ఎవరి రూపం లేదు. ఎవరికి కూడా మన మీద అధికారము లేదు. మనం దేవునికి చెందినటువంటి వారము, దేవునికి సంబంధించినటువంటి వారం. కాబట్టి దేవునికి మనల్ని మనము అప్పగించుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డలు దేవునికి పూర్తిగా సమర్పించుకుంటలేరు. ఇంకా లోకంలో ఆనందిస్తాం, ఇంకా లోక సంబంధమైన వాటిలోనే జీవిస్తాం అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటున్నారు. దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు, మనల్ని మనము పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. అర్థమవుతుంది? మన జీవితం మీద మనకు అధికారం లేదు. నాకు నచ్చింది చేస్తా, నాకు తోచింది చేస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకు తెలుసా? మీరు నా రూపంలో ఉన్నారు, మీరు నా సొత్తు అని దేవుడు అంటాడు కదా. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అంటాడు. నా సొత్తు అంటే నా ఆస్తి, నా భాగం, నా స్వాస్థ్యం అంటున్నాడు. కాబట్టి నాది అని మీరు ఎలా అంటారు? దేన్ని కూడా నాది అనడానికి లేదు. అన్ని ఎవరి? దేవుని. అర్థమవుతుంది? కాబట్టి ఈరోజు దేవునికి చెల్లిస్తున్నామా? మీరు ఆలోచన చేయండి. మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకున్నామా? ఇంకా ఏదైనా విషయాల్లో వెనకంజ వేస్తున్నామా? ఆలోచన చేయండి. దేవుని బిడ్డలు, దేవుని యొక్క కార్యాలు, దేవునికి మహిమ రావాలి, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే దేవునికి మనము చెల్లించాలి. మన జీవితం మనది కాదు, ఇది ప్రభుది. ప్రభుకి మనల్ని మనము అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేయాలో అది చేస్తాం. మనం చాలాసార్లు అడుగుతున్నాం, దేవ అది చేయవా, దేవ ఇది చేయవా అంటే అసలు నువ్వు సరెండరే అవుతలేవు కదా.
నిన్ను నువ్వు ఏం చేస్తలేవు, దేవునికి అప్పగించుకుంటలేవు పూర్తిగా. అప్పగించుకుంటే దేవుడు ఏది చేయాలో అది చేస్తావు. ఇంకా కొన్ని ఆశలు, ఇంకా కొన్ని కోరికలు, అవి మొత్తం ఇచ్చేసేయాలా, మొత్తం దేవునికి ఇవ్వాలా. ఏది నాదొద్దా, నాకు ఇష్టమైంది ఏది చేయొద్దా అన్నట్టు దేవుడు అంటాడు, నీకు ఇష్టమైంది ఏది లేదు, అంతా నా ఇష్టమే, అంతా నా ఇష్టం. ఎప్పుడైతే మనం అలాగా అంటామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, మనలో ఏది మనది అనేది ఉండడానికి వీలేదు. లేక లేక దేవుడు అన్నకి కుమారుని ఇచ్చిన కదా. మొదటి సంతానం ఎవరు? సమూయేలు కదా. ఆ సమూయేలుని తీసుకొచ్చి ఏం చేసింది? దేవునికి అప్పగించేసింది. తర్వాత పిల్లలు పుట్టినరా? పుట్టలేదా కదా. దేవునికి అప్పగించాం. దేవుని చేతులు ఆయన గొప్పగా వాడబడ్డాడు. ఒకవేళ అప్పగించకపోతే కథ వేరే ఉంటుంది. అవునా? అబ్రహాముకి ఇస్సాకు చాలా ఇష్టం, అవునా? కానీ అక్కడ ఏం చెప్తున్నారు? మొదటి స్థానం ఎవరిది? దేవుంది అని కదా. ఇస్సాకుని ఇవ్వడానికి ఆయన కాడలేదు. పౌలుకి మంచి భవిష్యత్తు ఉంది, కానీ తన ఫ్యూచర్ని ఏం చేసినాడు? ఒక మాట ఉంటుంది పౌలు గురించి, ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. పానార్పణముగా పోయబడుచున్నది కదా. ఇంగ్లీష్లో poured out as an offering to God అని ఉంటుంది. poured out as an offering to God. ఆయన తన్ను తాను ఎలాగూ దేవునికి అప్పగించుకుంటున్నాడు? ఒక అర్పణగా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అందుకనే దేవుని కొరకు గొప్ప పరిచర్య చేసి, ఇప్పటికి కూడా పౌలు గురించి తెలియనటువంటి క్రైస్తవ లోకము ఆయన చేసిన పరిచర్య ఎంతో గొప్పది. దేవుని బిడ్డ, ఈరోజు నా ఫ్యూచర్ అని, నా డబ్బని, నా కుటుంబం అని, నా ఇల్లని, నా ధనమని మనం ఏం చేస్తున్నాము? దేవుని చేతిలోనికి మనము వెళతలేము. ఇంకా మన జీవితాన్ని మన చేతుల్లోనే పెట్టుకొని నేనే డ్రైవర్ని, నేనే నడిపించుకుంటా నా జీవితాన్ని అనుకుంటున్నాం కాబట్టే మన జీవితంలో ఆ నిజమైన ఆనందం, ఆ సంతోషం, ఆ జీవము లేనటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దేవునివి దేవునికి చెల్లించాడు. అర్థమవుతుందా? దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇవ్వండి. దేవునికి సంబంధించిన మీకు మీరేం చేసుకోండి, దేవునికి సమర్పించుకోండి. దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. అది దేవుడు మనతో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఇందులో ఇంకా మర్మమేమి లేదు, మనం ఆలోచన చేసుకోవాల్సిందే. అర్థమవుతుందా? దేవునికి మనము చెల్లిస్తున్నామా లేదా? ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూస్తాం.